ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కి బాధ్యతలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి సంప్రదాయం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఆ సంప్రదాయాన్ని మార్చి ఒక్కరే ఉప ముఖ్యమంత్రి ఉండేటప్పుడు అంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి అంశం మనం ఇక్కడ గమనించాలి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మల్లు బట్టి విక్రమార్క ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరికి కూడా సమ ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావటానికి కీలక భూమిక పోషించినటువంటి వారు పవన్ కళ్యాణ్. అందుకనే చంద్రబాబు నాయుడు ఆ ప్రాధాన్యత ఇస్తూ ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కరికే ఇవ్వటము అనేటువంటిది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి గౌరవంగా భావించాల్సి ఉంటుంది. అయితే ఆయన కేటాయించినటువంటి శాఖలు కూడా చాలా ముఖ్యమైనటువంటిగానే శాఖలు కేటాయింపు జరిగింది. ఇప్పుడు రూరల్ డెవలప్మెంటు, పంచాయతీరాజ్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కానీ లేదా భారతదేశ వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో మనం 65% వరకు కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి, అర్బన్ బ్యాక్గ్రౌండ్ మనకు తక్కువ. అలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి చాలా కీలకమైనటువంటి. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో తన విజన్ కూడా మొదటి రోజే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో గ్రామాల అభివృద్ధికి ఎంతో కొంత ఆయన కృషి ఉంటుంది అనేటువంటి దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఏంది, వాటర్ సప్లైకి సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, వాటర్ సప్లై. మీరు ఒకసారి గమనిస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాకముందే ఒక జనసేన నాయకుడిగా ఒక సాధారణమైనటువంటి ఒక పోరాటం చేసినటువంటి వాడు, ఉద్దానం వంటి ఘటన ఆయన ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి తీసుకొచ్చి అనేక దశాబ్దాల కాలంగా ఉద్దానం ప్రాంతంలో మంచినీటి సమస్య వల్ల అక్కడ కిడ్నీ బాధితులు ప్రాణాలని కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చినటువంటి వారు పవన్ కళ్యాణ్. అంటే అక్కడ వాటర్ సమస్యను ఇప్పుడు పరిష్కరించారు. ఎంతో కొంత అక్కడ కిడ్నీలకు సంబంధించినటువంటి ఆ మొత్తము డయాలసిస్ సెంటర్స్ ఏర్పాటు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కృషి. ఇప్పుడు వాటర్ సప్లైకి సంబంధించినటువంటి శాఖ ఆయనకు రావటం అనేటువంటిది కొంత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ రక్షిత మంచినీటి సౌకర్యం అనేటువంటిది ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రధానంగా ఏదైతే మన్యం ప్రాంతాల్లో కానివ్వండి, గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నడిబొడ్డున ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో, కృష్ణానది పక్కనే ఉండేటువంటి ప్రాంతాలు ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల మంచినీటి సౌకర్యం, ఈ రూరల్ వాటర్ సంబంధించినటువంటి వాటర్ సప్లైకి సంబంధించినటువంటి. ఇంకా పవన్ కళ్యాణ్కి ఇష్టమైనటువంటి అంశం ఏంటి? ఎన్విరాన్మెంట్. ఆయన రాజకీయ నాయకుడి కన్నా కూడా ఆయన ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో కొంత అవగాహన ఉంది. ఆ విధమైనటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పొలిటీషియన్గా ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఫారెస్ట్ సంబంధించినటువంటి విషయాలు ఇది కూడా ఆయన శాఖల్లో ఉన్నాయి. ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి విషయాలు, మనం ఫారెస్ట్ పూర్తి స్థాయిలో మనం దాన్ని కాపాడుకోగలిగితేనే కదా ఈ వాతావరణం ఇవన్నీ కూడా. ఇప్పుడు మనకు వర్షాలు రావాలన్నా, లేకపోతే ఈ వాతావరణ పరిస్థితులందరూ కూడా ప్రజలకు సానుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండాలన్నా మనము ఈ అటవీ సంపదని, అడవుల్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ అడవుల్ని నమ్ముకొని జీవించేటువంటి గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు కూడా మెరుగుదలకి పవన్ కళ్యాణ్ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత వాళ్ళకు కూడా కొంత ఉపయోగం జరుగుతుంది అనేది నేను భావిస్తున్నాను. కొన్ని కీలకమైనటువంటి శాఖలను మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అప్పగించారు. అంటే ఆయనకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయంలో అది అంశము దాంట్లో ఆ శాఖలో ఉన్నప్పటికీ కూడా మనం అది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి అంశము ఇది విద్య వీటికి సంబంధించినటువంటి అంశాలు తప్ప
అది మనం ఒక దేశవ్యాప్తంగా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పరిణామాలు ఇవి తప్ప దాంట్లో అంత ప్రత్యేకంగా ఒక యాక్టివిటీ కానీ అంత పెద్ద ఉండకపోవచ్చు అనేటువంటి ప్రజలకి నేరుగా సంబంధించినటువంటి అంశాలుగా ఉండకపోవచ్చు అనేటువంటి మిగతా అన్ని శాఖలు కీలకమైనటువంటి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వాటర్ సప్లై, ఫారెస్ట్, ఎన్విరాన్మెంటు, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏమన్నా సరే మనము భవిష్యత్తులో ఇంకా అచీవ్మెంట్స్ వైపు వెళ్ళడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కొంత ఉపయోగపడేదానికి అవకాశం ఉండొచ్చు.